హాయ్ అండి. ఈరోజు రెసిపీ గుడ్లు ఎండి చేపలు మునక్కాడ కర్రీ అండి. గుడ్డు కర్రీ వండామంటే అందులో ఎండి చేపలు లేకుండా వండితే కర్రీ టేస్టీ ఉండదండి. అలాంటి వాళ్ళకి ఈ కర్రీ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుందండి. చాలా ఈజీగా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూద్దామా. ముందుగా ఎండి చేపలని నీట్గా కాల్చుకోవాలండి. కాల్చుకున్న తర్వాత లైట్గా కాలిన తర్వాత వాటిని నీట్గా వాష్ చేసుకొని హెడ్ తోక తీసుకొని పైన స్కేల్స్ కూడా రిమూవ్ చేసుకోవాలండి. రిమూవ్ చేసుకొని కడిగేసి పక్కన పెట్టి ఉంచుకోవాలండి. అలాగే మనం ముందు కర్రీ కావాల్సిన మునక్కాడ, ఆనియన్స్, టమాటో, అల్లం వెల్లుల్లి అన్నీ రెడీ చేసుకొని పక్కన పెట్టి ఉంచుకోవాలండి. ఫస్ట్ ఒక ఫ్రైయింగ్ ప్యాన్ తీసుకొని ప్యాన్లోని ఆయిల్ వేసుకొని ఆయిల్లోని మనం ఆయిల్ బాగా కాగిన తర్వాత మనం ముందుగా ఎండు చేపలు కాల్చి హెడ్ తోక తీసుకొని స్కేల్స్ రిమూవ్ చేసుకున్న ఎండి చేపలను ఆయిల్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. రెండు సైడ్స్ ఫ్రై చేసుకోవాలి. కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ అదే ప్యాన్లోని మనం కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్, పచ్చిమిర్చి కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోని మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న మునక్కాడను కూడా వేసుకొని ఫ్రై అయ్యేలోపు ముందుగా ఎగ్స్ని బాయిల్ చేసి ఉడకబెట్టుకున్న ఎగ్స్ని తీసుకొని చాక్తో ఎగ్స్పై ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా ఘాట్లు పెట్టుకుంటే ఎగ్స్ కర్రీ బాగా బాయిల్ అవుతుందండి. గ్రేవీ కూడా లోపలికి వెళ్ళి ఎగ్ టేస్ట్గా ఉంటుంది తినేటప్పుడు. ఇలాగ మొత్తం ఎగ్స్కి ఇలా బాయిల్ చేసుకున్న ఎగ్స్కి ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఎగ్స్ని ఫ్రై చేసుకోవాలండి. మరి బాగా అయితే అవసరం లేదు. మామూలుగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఎగ్స్ని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఎగ్స్ తీసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక మిక్సీ జార్లోని మనం ముందుగా కట్ చేసుకున్న 3 టమాటోస్, అల్లం వెల్లుల్లి కూడా వేసుకొని స్మూత్గా పేస్ట్ చేసి పక్కన పెట్టి ఉంచుకోవాలండి. నెక్స్ట్ ఈ మునక్కాడలు ఫ్రై అయిన దాంట్లో మనం ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ని వేసుకొని మీడియం ఫ్లేమ్లో మొత్తం ఫ్రై చేసుకోవాలి. అంతా కలిసేలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత అందులోని రుచికి సరిపోయేంత ఉప్పు, 1/2 స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం కూడా వేసుకొని మొత్తం అంతా కలిసేలా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా కర్రీ అంతా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం టమాటో పేస్ట్ చేసిన జార్లోని నేలో 50 ml వాటర్ని కూడా వేసుకుని మొత్తం కర్రీని అంతా బాగా కలుపుకోవాలి. డ్రమ్ స్టిక్ ఉడకడానికి టైం పడుతుంది కనుక నెమ్మదిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ఫ్రై చేసి ఉంచుకునే ఎగ్స్ని కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మొత్తం ఎగ్స్ కూడా బాగా కలుపుకొని ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. నెక్స్ట్ చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని వాటర్ వేసి నానబెట్టి ఉంచుకోవాలండి. ఇలా వాటర్ వేసి నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్న చింతపండుని జ్యూస్ని తీసి పక్కన పెట్టి ఉంచుకోవాలి. ఇలా కర్రీలో వేసుకున్న వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న చింతపండు జ్యూస్ని కూడా వేసుకొని మగ్గించుకోవాలి. ఇలా కర్రీ మగ్గిన దాంట్లోని చాప్ చేసుకున్న కొత్తిమీరని కూడా వేసుకొని మొత్తం మగ్గించుకోవాలి. అంతే అండి. టేస్టీ గుడ్లు మునక్కాడ ఎండి చేపల కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఈ కర్రీ వేడివేడి తినడానికి అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. ప్రజెంట్ జనరేషన్ కన్నా పూర్వకాలం వాళ్ళు చాలా బాగా ఇష్టంగా తింటారండి. గుడ్లు అయితే కంపల్సరీగా ఎండి చేపలు వేసుకునే తింటారు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.